బీజేపీ కలిస్తే అంటే అసలుకే మోసం వస్తుంది, అసలుకే నష్టం వస్తుందని కొన్ని పత్రికలు రాస్తున్నాయి. ఆ చర్చ కూడా ఈ మేరకు అవుతుంది. రైట్, మరొక పక్క బీజేపీ జనసేనకి దాదాపు 5 నుంచి 6 పార్లమెంటు స్థానాలు కేటాయిస్తారని కొన్ని ఒక పత్రిక రాసింది వాళ్ళ పార్లమెంటు స్థానాలతో సహా. రైట్, ఓట్ ట్రాన్స్ఫర్ విషయం ఎట్లా అవుతుంది? నెంబర్ 1. నెంబర్ 2, బీజేపీ కలవాల్సిన అవసరం ఏముంది? నెంబర్ 2. నెంబర్ 3, సీట్ల సర్దుబాటు ఎప్పటిలాగా వస్తుంది? వెంకట్ గారు, మేము బీజేపీతో ఈ రోజు పొత్తులో లేము సార్. గత 2019 ఎలక్షన్ తర్వాత కూడా మేము వెంటనే ఎలక్షన్ అయిన ఒక 6 నెలల్లోనే మేము బీజేపీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఆ పొత్తులు ఏ రోజు మేము పొత్తులు విడిపోయామని కానీ పొత్తుల్లో లేవని కానీ ఏ రోజు మేము ప్రకటించలేదు. అలాగే పక్కన ఉన్న తెలంగాణలో కూడా మేము పొత్తుతోటి వెళ్ళడం జరిగింది. అక్కడ ఏం జరిగింది ఏంటి అన్నది పక్క పెడితే తెలంగాణలో కూడా మా పొత్తు ధర్మంలో భాగంగా మేము బీజేపీతో ఏం సాధించారు బీజేపీతో? కాదండి, మీరు బీజేపీతో కలిసి ఏం సాధించాము అంటే జాతీయ పార్టీ సార్, అది ప్రాంతీయ పార్టీ కాదు. వెంకట్ గారు మన వేణుగోపాల్ గారు మధ్యలో ఎందుకు వచ్చేస్తున్నారంటే మేము సోలోగా వెళ్ళట్లేదా అనొచ్చు. వాళ్ళు బీజేపీ నుంచి వెనకాల నుంచి గోడ వెనకాల నుంచి కాళ్ళు పట్టుకున్న సందర్భాలు చాలా చూసాం. కానండి పోతే మేము ఏంటంటే బీజేపీతో మేము 2019లో మేము పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఆ పొత్తులో భాగంగానే మేము ఈ రోజు కూడా ఈ రోజు ఆ పార్టీతో మేము ఆ పార్టీ తెలుగుదేశాన్ని అదే విజయ్ గారు పొట్టుకున్నారు కానీ ఏం ఫలితాలు రాలేదే. ఫలితాలు మీకు నష్టం జరిగింది, వాళ్ళకు నష్టం జరిగింది. ఏం జరిగింది అక్కడ? అలా అనుకుంటే 2009కి ముందు బీజేపీ పరిస్థితి ఏంటంటే భారతదేశంలో ఈ రోజు పరిస్థితి ఏంటి? ఈ రోజు భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అంత పెద్ద పార్టీ ఎక్కడా లేదు అన్నట్టు స్థాయికి బీజేపీ వెళ్ళదే సార్. పరిస్థితులు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటాయి సార్. బీజేపీతో వెళ్ళడం అనేది ఎందుకంటే ఈ దేశాన్ని కాపాడే దిశగా నరేంద్ర మోడీ గారు వేస్తున్నటువంటి అడుగులు ఏమున్నాయో ఈ రాష్ట్రాలు కాదు చాలా రాష్ట్రాలు ఈ రోజు ఈ మాత్రం సుభిక్షంగా ఉన్నాయి అంటే కనీసం ప్రజలకి కొంచెం ఒక నాణ్యమైన బియ్యం లేకపోతే కొన్ని రోడ్లు బాగున్నాయి, నేషనల్ హైవేస్ కానీ ఇతర అంశాలు కానీ నేషనల్ ప్రాజెక్ట్స్ కానీ కనీసం నేషనల్ స్కీమ్స్ కానీ ఉపాధి హామీ పథకాలు కానీ ఇలాగ కొన్ని స్కీమ్స్ వస్తున్నాయి అంటే కేవలం కేంద్ర ప్రభుత్వం బీజేపీ చాలా పద్ధతిగా విజయగోపాల్ గారు స్టేట్ క్వశ్చన్. మీరు జగన్ కు భయపడి వైసీపీకి భయపడి మీరు భారతీయ జనతా పార్టీ అండ తీసుకుంటున్నారు, ఆ హెల్ప్ తీసుకుంటున్నారు ఇద్దరు. మే కరెక్ట్ ఆర్ నాట్? సార్ వెంకట్ గారు ఇప్పుడు చూశారు కదా, వేణుగోపాల్ గారు ఆ వయసులో కాఫీ తాకు ఏంటో ఇందాక ఆవేశంలో, ఇప్పుడు కాఫీ తాగారు కాబట్టి కూల్ గా ఉండొచ్చు. ఇందాక ఆవేశంలో ఒక విలేకరును కొట్టినప్పుడు సమర్థించుకుంటూ మాట్లాడినటువంటి పరిస్థితులు భయభ్రాంత అంటే వేణుగోపాల్ గారు కూడా ఇప్పుడు ప్యానల్లో సభ్యులు అందరినీ మిమ్మల్ని నన్ను పక్కన ఉన్న మర్రెడ్డి గారిని అందరినీ భయభ్రాంతులు చేశారు. అటువంటి పరిస్థితుల్లో రేపు ప్రజల్ని వీళ్ళు ఓట్ల దాకా తీసుకెళ్తారా లేదా అన్నది కూడా ఒక భయం ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని డెఫినెట్ గా మాకు కొంచెం అండగా ఉంటుంది. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో సక్రమంగా ఎలక్షన్ నిర్వహించుకోవడానికి ఒక ఆస్కారం ఉంటుంది. అనేక అంశాలు ఉంటాయి సార్, ఖచ్చితంగా అందులో అనుమానం లేదు. అనేక అంశాలు బీజేపీతో అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. రేపు రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన అధికారంలోకి వచ్చాక కేంద్రంతో డెఫినెట్ గా కొన్ని అవసరాలు ఉన్నాయి. అవసరాల కోసం అన్నిటి కోసం ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకుని బీజేపీ జనసేన పొత్తులో ఉంది కాబట్టి ఆ పొత్తు ధర్మాన్ని పాటిస్తూ మేము తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కలిసి వెళ్తాం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఎలా పనితీరు కానీ లేకపోతే వాళ్ళ మాట తీరు కానీ వాళ్ళు చేస్తున్న చేష్టలు కానీ వీటిలన్నింటికి ప్రజలు ఏ విధంగా భయపడతారు?